పాలకుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, భక్తులకు తాగునీరు 24 గంటలు అందించాలని, ఆలయం లోపల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల సౌకర్యార్థం 24 గంటలు బస్సులు అందుబాటులో ఉండాలని, బెల్ట్ షాపులు మూసివేయాలని, చలువ పందిళ్లు, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రసాదం కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఈఓ లక్ష్మీప్రసన్న, స్టేషన్ గణపూర్ ఆర్టీఓ వెంకన్న, ఏసీపీ నర్సయ్య, ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి వేదిక పైన ఇప్పుడు ఇది ఈ శివరాత్రి మనము ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ కింద స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ సూచనలు ఇచ్చి వాళ్ళు కూడా మంచిగా చేసే విధంగా చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతలో ఎటువంటి లోపం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యతలు చేపడతారు. సంక్షేమ పథకాల మధ్యలో ఆపేస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ మధ్యలో ఆపేస్తే ఎన్నికల్లో ప్రజలు చీపురు కట్టలతో బుద్ధి చెప్తారని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలో భగత్ సింగ్ నగర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన వాళ్లకు, లబ్ధిదారులకు జీరో బిల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కారం చేయిస్తామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసి 4 లేదా 5 పార్లమెంట్ స్థానాలు గెలవాలని చూస్తుందని, తీరా గెలిచాక అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అమ్ముకుంటారని, అంతే తప్ప రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ఆశీర్వాదం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలన్నీ నెరవేరుస్తాడని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ఎవరు కూడా అధైర్యపడద్దని కొండా సురేఖ అన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట, గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.